అరే మా హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చారా? ఇప్పుడు ఎలా ఉందిరా నీ వైఫ్? కర్రగుందిరా. కలర్ గురించి కదరా నేను అడిగేది, హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నాను. అయినా కర్రగానే ఉంది మామ, ఏం మారలే. ఏమండి, నాకు వచ్చే జన్మలో కూడా మీరే భర్తగా రావాలి. అయితే నేను ఇదే జన్మలో చచ్చిపోతా. అబ్బా, అరే మావా, చికెన్ తిని చాలా రోజులైందిరా. అవునరా మామ, నాకు కూడా తినాలని ఉంది. అరే మా, ఎవరైనా చచ్చిపోతే చికెన్ పెడతారా? పెడతారు. నువ్వు చచ్చిపోరా మరి, చికెన్ తిని చాలా రోజులైందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే, ఇప్పుడు ఇంకో కొత్త గేమ్ ఆడదామా? ఆడదాంరా. సరే, ఇదేంటో చెప్పు. సూపర్. మరి ఇది తీసుకో. మరి ఇదిరా. ఓకే. అరే ఇందాక చెప్పినట్టు చెవులు మూసుకొని చెప్తావారా? సరే చెప్తారా. అరే నీ పిల్లం ఎలా ఉంటదిరా? సూపర్. నీ పిల్లని నాకు ఇస్తావారా? తీసుకో. నాకు నీ పిల్లానికి పుట్టిపోయే పిల్లలకి నీ పేరు పెట్టుకున్నారా? ఓకే. ఓకే. ఫోన్ చేస్తే కట్ చేస్తాను రా వీడు. ఈయనకేం పని పాటలేదు. హలో, ఫోన్ చేస్తే కట్ చేస్తావేంద్రా? హోలే, ఏ గుద్ద బలిసిందా? కాదు సార్, గుద్ద వాసింది. అరే బండి, ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయిరా. ఏం చేయమంటారు సార్? ఎగ్జామ్స్ ఫీజు తొందరగా కట్టుకోరా. దాని గురించి మాట్లాడితే నా నోట్లో మంచి మాట రావు చెప్తున్నా. అరే నువ్వు అమ్మాయి ఎకరం పొలం అమ్మాయి, ఇలాగో మనమే గెలుస్తాం అమ్మాయి. కొంచెం సిగ్గుందారా గుద్దకు? ఏం చేస్తాను అట్లా? గుద్దకు డైరే గతి లేదంటే సిగ్గు కూడా కొనుక్కోవాలా? అల్లుడు గారు, ఇంకేంటి రోజులని ఇక్కడే ఉంటారు, మీ ఇంటికి వెళ్ళారా? ఇంకా తింటాను చూడు పని తిన్నట్టు. అదేంటి అత్తయ్య గారు అలా ఉంటారు? మీ కూతురు మా ఇంట్లో చచ్చే వరకు ఉండొచ్చు కానీ నేను సాయంత్రం వరకు ఉండవడదా? సాయంత్రం వరకు ఉంటానంటే ఇప్పుడే చంపిస్తా నిన్ను. వదిలేండి అత్తయ్య గారు, చావడం కంటే వెళ్ళిపోవడమే బెస్ట్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన దగ్గరికి కడుపుతో ఉన్న ఒక ఆంటీ అయితే వచ్చింది. ఆంటీకి డెలివరీ చేసి బిడ్డని బయటికి తీద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే పొట్ట నుంచి స్టార్ట్ చేద్దాం. పెద్ద కడుపే ఆంటీది, కడుపులో పెద్ద బిడ్డే ఉంది. 9 నెలలంట. 9 నెలలు మూసింది ఆంటీ తన బిడ్డని. ఇదిగో బేబీ పుట్టింది. పెద్ద కొడుకు, చిన్న కొడుకు. సినిమాల్లో పెళ్లి అయితే చాలు పాటలు హనుమూన్లే గుర్తుకొస్తాయి. అదే రియల్ లైఫ్ లో పెళ్లి అయితే గొడవలు విడాకులే గుర్తుకొస్తాయి. ట్రై. అరే మావా, నీ వల్లేరా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్. ఇయర్ గుడిపించేసావు, న్యూ ఇయర్ వస్తుంది. నీతో ఫ్రెండ్షిప్ చేశాను కాబట్టి ఆ ఇయర్ కూడా గుడిపిస్తావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతో మాత్రం ఫ్రెండ్షిప్ గడి చేయను రా లంచోడక. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రా మామా, అండ్ ఐ లవ్ యూ రా. అందరూ డబ్బు సంపాదించాలి అని అంటుంటారు, కానీ ఎలా సంపాదించాలో ఎవడూ చెప్పడు. పోనీ ఏదైనా పని చేసుకుందామంటే కూల్ నా కొడుకుంటారు. ఏదైనా బిజినెస్ పెడదామంటే చేతిలో 1 రూపాయి కూడా లేదు. ఇదేంటబ్బా ఇంత పెద్ద సమస్య వచ్చింది? నాకే అర్థం కావట్లేదంటే పెద్ద సమస్య ఇదే. ఎవరిని ఇంటర్వ్యూ చేద్దాం? అబ్బా, అమ్మాయి సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది. వీళ్ళ అమ్మాయిని అడుగుదాం. మేడం, మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు? మీకెందుకు చెప్పాలి? నాకు కాదు మేడం, మన ఆడియన్స్ కి చెప్పండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మరి ఉంది మేడం. అయితే ఏంటి? అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. మనీ ఉంటే పెళ్లి చేసుకుంటారా? మనుషుని చూడరా? మేము మనీని చూడమే కానీ మనుషుల్ని చూడడం ఇప్పుడు మానేసంగా. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. చూస్తుండగానే ఈ సంవత్సరం గడిచిపోయింది. ఇంకా జనవరి 1కి 1 రోజే ఉంది. ఉన్నదే 500. ఈ 500తోని కేక్ కొనుక్కోవాలా, బియర్లు కొనుక్కోవాలా, బట్టలు కొనుక్కోవాలా? కేక్ కొంటే బియర్లు రాదా, బియర్లు కొంటే బట్టలు రావా? చీ అమ్మ, ఏం బతుకులు రా మావి. ఈ సంవత్సరం కూడా పండగ జరుపుకోనేమో. ఈ చలి కూడా చంపేసేటట్టే ఉన్నది. మీ 500తోటి ఏం కొనుక్కోవాలో మీరన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అరే మామ, నన్ను ఇంగ్లీష్ లో అట్రమ్మని చెప్పరా. నాకు ఇంగ్లీష్ రాదురా మామ. లంచోడక ఇంటర్మీడియట్ చదువుతాను, ఇంగ్లీష్ రాదంటావేంద్రా? కమ్ హియర్. వస్తానరా. रुको जरा सबर करो. మామ, ఇప్పుడు ఇంగ్లీష్ లో అటుపోమని చెప్పరా నన్ను. लेकिन ये साला कर क्या रहा है? కమ్ హియర్.